ఇంటర్ అవకతవకలపై వివరణ ఇచ్చేందుకు బోర్డు కార్యదర్శి అశోక్ హైకోర్టుకు హాజరయ్యారు. ఆయనతో పాటు తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి కూడా కోర్టుకు హాజరయ్యారు. ఇంటర్ బోర్డులో జరుగుతున్న పరిణామాలు, మార్కుల వ్యవహారాలపై చర్యలు తీసుకోవాలంటూ బాలల హక్కుల సంఘం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ కొనసాగుతోంది. ఇంటర్ అవకతవకలపై వివరణ ఇచ్చేందుకు బోర్డు కార్యదర్శి అశోక్ హైకోర్టుకు హాజరయ్యారు. ఆయనతో పాటు తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి కూడా కోర్టుకు హాజరయ్యారు. ఇంటర్ బోర్డులో జరుగుతున్న పరిణామాలు, మార్కుల వ్యవహారాలపై చర్యలు తీసుకోవాలంటూ బాలల హక్కుల సంఘం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ కొనసాగుతోంది. ఇంటర్ అవకతవకలపై వివరణ ఇచ్చేందుకు బోర్డు కార్యదర్శి అశోక్ హైకోర్టుకు హాజరయ్యారు. ఆయనతో పాటు తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి కూడా కోర్టుకు హాజరయ్యారు. ఇంటర్ బోర్డులో జరుగుతున్న పరిణామాలు, మార్కుల వ్యవహారాలపై చర్యలు తీసుకోవాలంటూ బాలల హక్కుల సంఘం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ కొనసాగుతోంది. Gracias.
ఇంటర్ బోర్డు దగ్గర ఆందోళనకు సంబంధించిన మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి, జ్యోతి ఇంటర్మీడియట్ బోర్డు దగ్గర విద్యార్థులు తల్లిదండ్రుల ఆందోళన అవుతుంది. దాదాపు 4-5 రోజుల నుంచి ఇక్కడే పడిగాపులు కాస్తా ఉన్నారు. కనీసం ఎవరు కూడా స్పందించకపోవడంతో ఒకంత అసహనానికి ఆగ్రహానికి కూడా లోనవుతున్నారు. కొద్దిసేపటి క్రితమే విద్యార్థులంతా రోడ్డుపై బైఠాయించి నినాదాలు కూడా చేశారు. ఎందుకంటే కంప్లీట్గా వాళ్ళు తప్పుల తడకగా మార్కులు ఉండడం, మెరిట్ స్టూడెంట్స్ని కూడా ఫెయిల్ చేస్తూ వచ్చినటువంటి రిజల్ట్స్ని చూసి వాళ్ళు స్పందించారు. అదేవిధంగా రీవాల్యుయేషన్ పెట్టుకోండి అని చెప్పి రేపటితో లాస్ట్ డేట్ని కూడా విధించారు. మరి రీవాల్యుయేషన్ పెట్టుకుందాం అన్నప్పటికీ ఆ సైట్ కూడా ఓపెన్ అవ్వట్లేదు. కనీసం ఒక సబ్జెక్ట్ పెట్టుకుందాం అని చెప్పి సబ్జెక్ట్ దగ్గర చూస్తే బ్లాంక్ వస్తూ ఉంది. చాలామంది స్టూడెంట్స్ అదేవిధంగా పేరెంట్స్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. మీదేంటండి ప్రాబ్లం ఏముంది? మేము దాదాపు అన్ని మార్క్స్ స్కోర్ చేసినాము. 4 సబ్జెక్టులు ఫెయిల్ చేసారు. ఎంపీసీ గ్రూప్ పెద్దకొత్తపల్లి నాగర్ కర్నూలు. మరీ దళిద్రంగా 1 మార్కు 5 మార్క్స్ 13 మార్క్స్ వేసేసారు దీంట్లో. దాని గురించి అడుగుదామని వచ్చినాము. రెస్పాండ్ అవుతున్నారు. ఎవరైనా రీవాల్యుయేషన్ పెట్టుకోమని చెప్పారు. రేపటి లాస్ట్ డేట్, మరి సైట్ ఓపెన్ అవుతుందా? మరి ఇదైనా తెలిపితే మన సప్లై అన్నా రాసుకుంటాం కదా, అదే ఏదో ఒకటి చెప్తలేరని. 4 సబ్జెక్టుల గురించి ఫెయిల్ అయినాం. ఇంట్లో మా తల్లిదండ్రులు మమ్మల్ని తిడుతున్నారు. అన్ని మార్క్స్ స్కోర్ చేసినాం, దాదాపు ఫెయిల్ చేసేసి కూర్చున్నారు. మరి మా సబ్జెక్టులు దిద్దిరా దిద్దలేదా, మా వైపు అసలు చూసిరా చూడలేదా కూడా తెలుస్తుంది. మేము ఏఐడిఎస్ఓ స్టూడెంట్ ఆర్గనైజేషన్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ ప్రతిభ. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు రివాల్యుయేషన్ పెట్టుకోవాలని. వెబ్సైట్ కూడా ఇప్పటివరకు ఓపెన్ కాలేదు, జస్ట్ నవ్వు ఇప్పుడు ఓపెన్ అయింది. ఓపెన్ అయినా కానీ రివాల్యుయేషన్కి 600 ఒక్క సబ్జెక్ట్కి. అదేవిధంగా మళ్ళీ మీ సేవలో ఛార్జ్ వచ్చేసి 100 రూపీస్. ఒక్క సబ్జెక్ట్కి 700 అంటే ఇప్పుడు పోయిన వాళ్ళ సబ్జెక్ట్స్ ఒక్కొక్కరివి 4455 ఉన్నాయి. ఒక్క 1 సబ్జెక్టు 2 సబ్జెక్ట్స్ అంటే ఏదో విధంగా మనం అడ్జస్ట్ చేసుకొని కట్టుకుంటాము. కానీ వాళ్ళు 4 సబ్జెక్ట్స్కి 5 సబ్జెక్ట్స్కి అంటే ఇది ప్రాబ్లము స్టూడెంట్స్ది కాదు. ఎగ్జామ్ రాయడము మా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. కానీ ఎగ్జామ్ రాసిన తర్వాత దీనికి మళ్ళీ మనీ మేము ఎక్స్ట్రా కట్టడం అనేది ఈ ఫాల్ట్ మాది కాదు, గవర్నమెంట్ది, ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫీస్ది. వాళ్ళే ఈ మనీని కూడా బర్డెన్ చేయాలనేసి మా ఒక ఆర్గనైజేషన్ తరపున చెప్తున్నాము. ఒక 5 సబ్జెక్ట్స్ అంటే అదేవిధంగా ఇప్పటికీ ఒక 17 మెంబర్స్ స్టూడెంట్స్ కూడా సూసైడ్ చేసుకొని చనిపోవడం అనేది జరిగింది. ఇంకా అలాంటి అవకాశాలు ఉన్నాయి. చనిపోవడానికి కూడా ఇంకా సిద్ధంగా ఉన్నారు. రివాల్యుయేషన్ ఫీ వల్ల కూడా ఫీ కట్టలేని పరిస్థితి. మనము 1 వీక్ నుండి ఇక్కడ ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నా కానీ ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫీస్ నుంచి ఎవ్వరు వచ్చి రెస్పాన్స్ ఇవ్వడం లేదు. జస్ట్ ఆన్లైన్లో చూసుకోండి, వెబ్సైట్లో చూసుకొని అనేది చెప్పడం అనేది జరుగుతుంది. కానీ స్టూడెంట్స్కి ఒక్కరికి కూడా తప్పు మాది, మేము ఈ విధంగా జరిగింది, వాళ్ళు కావాలనేసి గవర్నమెంట్తో చేయించకుండా ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకొని పేపర్స్ని ఈ విధంగా కరెక్షన్ చేయించి ఇంత గందరగోళాన్ని సృష్టించింది ఆ ఇంటర్మీడియట్ బోర్డే. ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఈ విధంగా ఎవరైతే చేసినారో వాళ్ళ పైన కేసు వేసి వాళ్ళని బయటికి రాకుండా చేయాలి. నెక్స్ట్ ఎంబటే ఉన్న మినిస్టర్ని మార్చాలనేసి మేము ఏఐడిఎస్ఓ తరఫున చెప్తున్నాం. థ్యాంక్ యూ. ఇలా ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా ఇదే విధంగా ఉందని చెప్పుకోవచ్చు. మరొక విద్యార్థిది మనం చూసుకుంటే సాయిరామ్ రెడ్డి అని నల్గొండకు చెందినటువంటి ఒక స్టూడెంట్. ఫస్ట్ ఇయర్లో తన మార్క్స్ చూస్తే దాదాపు ఇంగ్లీష్లో 81, అదేవిధంగా సాంస్క్రిట్ 75, కెమిస్ట్రీ ఫిజిక్స్లో 60 వచ్చాయి. సో ఫస్ట్ ఇయర్లో ఇంత టాప్ మెరిట్ స్టూడెంట్ను సెకండ్ ఇయర్ మనం మార్క్స్ చూస్తే ఏకంగా 0, అదేవిధంగా 1 మార్క్ 2 మార్క్స్తో వేసి ఫెయిల్ చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూసుకోవచ్చు. కనీసం అన్ని మార్క్స్ కలిపితే కూడా 30 రానటువంటి పరిస్థితి. అంటే ఒక ఫస్ట్ ఇయర్లో టాప్ స్టూడెంట్గా ఉండి కాలేజ్ టాపర్గా ఉన్నటువంటి స్టూడెంట్కు సాయిరామ్ రెడ్డికి ఎలాంటి మార్క్స్ వేశారో మనము మార్క్స్ లిస్ట్ చూస్తేనే అర్థమవుతుంది. కనీసం 0 మార్క్స్ వేశారు. ఎందుకంటే తను ఫస్ట్ ఇయర్లో కెమిస్ట్రీలో బైక్ 60 కూడా తెచ్చుకున్నటువంటి స్టూడెంట్. ఇలా ఒక్క సాయిరామ్ రెడ్డి కాదు, చాలామంది స్టూడెంట్స్కి కూడా మరొక వ్యక్తికి 18 మార్క్స్ వస్తే 26 మార్క్స్కి పాస్, కానీ 18 మార్క్స్ వస్తే కూడా పాస్ అన్నట్టుగా మెమో వచ్చినట్టుగా తెలుస్తోంది. మరి చాలా మంది స్టూడెంట్స్ కూడా ఇక్కడే ఉన్నారు. డోర్ మీదేంటి ప్రాబ్లం? అప్లై చేసుకోవడానికి ముందుకు రావాలి, కానీ ఆ పరిస్థితి మాత్రం ఇక్కడ లేని పరిస్థితి. ఏదైతే రీవెరిఫికేషన్ 600 కట్టి చాలా మంది కూడా మనం చూసుకోవచ్చు. వాళ్ళు ఉన్నటువంటి మార్కుల లిస్ట్ కూడా 1 మార్క్, అదేవిధంగా 3 మార్క్స్, 6, 1 ఇలా కంటిన్యూస్ 4 సబ్జెక్టుల్లో కూడా ఫెయిల్ అయినట్టుగా, మరోవైపు ఇంగ్లీష్లో కూడా 20 ఫెయిల్ అని చెప్పి ఇచ్చారు. సో ఇలా ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళంతా కూడా తమ సమస్యలపై మాట్లాడదాం, లేకపోతే కనీసం ఇంటర్ బోర్డు దగ్గరికి వెళ్ళి కలుద్దాం అంటే బోర్డు నుంచి ఎంత దూరంలో ఉంచారో మనం చూసుకోవచ్చు. పోలీసులంతా బందోబస్తుగా ఏర్పాటు చేసి కనీసం పేరెంట్స్ని కానీ స్టూడెంట్స్ని కానీ కనీసం ఇంటర్మీడియట్ గేట్ దాకా కూడా
రానివ్వకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. మరి స్టూడెంట్స్కి మద్దతుగా ఎవరైనా విద్యార్థి సంఘాలు వస్తే వాళ్ళను వెంటనే అరెస్ట్ చేసి తరలిస్తూ ఉన్నారు. ఉదయం నుంచి ఎస్ఎఫ్ఐ కానీ ఏబీవీపీ ఇలాంటి విద్యార్థి సంఘాలు కూడా వచ్చారు, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి తరలించారు. మరి రేపటితో రీవాల్యుయేషన్ డేట్ కూడా అప్లై చేసుకోవడానికి గడువు ముగుస్తూ ఉంది. మరి రీవాల్యుయేషన్ కోసం ఏర్పాటు చేసినటువంటి సైట్లో కూడా సైట్ ఓపెన్ చేయట్లేదు, కంటిన్యూస్గా సర్వర్ బిజీ వస్తుందని చెప్పి స్టూడెంట్స్ చెప్తున్నారు. ఒకవేళ సర్వర్ ఓపెన్ అయినప్పటికీ కూడా ఒక సబ్జెక్ట్ను మనం చెక్ చేసుకుందాము, రీవాల్యుయేషన్ పెట్టుకుందామంటే అక్కడ బ్లాంక్ వస్తుందని కొందరు చెప్తా ఉంటే కేవలం ఒక సబ్జెక్ట్ కాదు, కంప్లీట్గా 6 పెట్టుకోవాలని చెప్తున్నారు. ఒక సబ్జెక్ట్ రీవాల్యుయేషన్ చేసుకోవాలంటే 600 రూపీస్ అవుతుంది. సో అలా 6 సబ్జెక్ట్స్ పెట్టుకుంటే కానీ రీవాల్యుయేషన్ పెట్టుకోలేని సిచ్యువేషన్. ఇదే साहब इतना अच्छा पेपर लिख के देखो आप फेल बोल के बता रहा कहीं को ऐसा, और 98 का कुछ पेपर लिखे पूरे 98 के, इतना डिमांड करे थे हम ना, इतने मार्क्स आते बोले तो 35 में ऐसा फेल बता दिया, पूरे पेपर में फेल होके बता रहा. इधर देख सकते आप कितने सब्जेक्ट फेल हो? पूरे 5 के 5 सब्जेक्ट फेल है, देख सकते हैं आप. फर्स्ट ईयर रिवैल्यूएशन को अप्लाई किया. मैं अभी फीस बनने का आया, सरा दम कर रहे थे रिकरेक्शन को डालो आप कैसा होते फेल बोल के बोल रहे थे. अब पूछते पैसे भी नहीं है रिकरेक्शन को डालने के आते, तो मैं अब भी जाके पैसे दे के आया. 480 कुछ लिए पैसे, 480 कुछ पैसे लिए, 480 कुछ पैसे लिए, अब भी सप्लीमेंट्री के अब भी पैसे दे के आया. मैं इधर देखा तो एक्शन ले रहे, तो मैं अब भी आके आपके सामने आके एक्सप्लेन कर रहा हूँ ऐसा कैसा हो सकता है. तो मेरे को इंसाफ होना है भाई, ऐसा कैसा फेल कर सकते बोल. సో ఇలా ప్రతి స్టూడెంట్స్ కూడా ఇలాంటి సిచ్యువేషనే మనకు కనిపిస్తుంది. కనీసం వీళ్ళు అప్లై చేసుకుందాం అన్నప్పటికీ కూడా వీలు లేకుండా పోయింది. ఇంకా ఇంటర్మీడియట్ బోర్డు కూడా ఎలాంటి స్పందన, కనీసం టైం అన్నా ఎక్స్టెండ్ చేస్తే మేము రీవాల్యుయేషన్కైనా పెట్టుకుంటామని చెప్పి స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు. కంప్లీట్గా వీళ్ళు 4-5 రోజులు ఇంటర్మీడియట్ బోర్డు చుట్టూ తిరిగి ఇక్కడే పడిగాపులు కాసి ఒక అసహనానికి ఆగ్రహానికి గురై ఇక్కడే కూర్చొని నినాదాలు కూడా చేశారు. పోలీసులు వాళ్ళను భయభ్రాంతులకు కూడా గురి చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరు ఏమాత్రం గట్టిగా మాట్లాడినా లేకపోతే మీడియా దగ్గర తమ గోడు చెప్పుకుందామని చెప్పి వచ్చినప్పటికీ వాళ్ళను అరెస్ట్ చేయడం కానీ లేకపోతే బలవంతంగా ఇక్కడ నుంచి నెట్టివేయడంతో వాళ్ళు ఇక్కడే పడిగాపులు కాస్తున్నారు తప్ప ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. చాలామంది పేరెంట్స్ కూడా స్టూడెంట్స్తో పాటు వచ్చి ఎలా నిల్చొని ఉన్నారో కూడా మనము చూసుకోవచ్చు. ఎందుకంటే కనీసం బోర్డు నుంచి ఏదైనా రెస్పాన్స్ వస్తుందేమో, ఏదైనా ఉంటుందేమో అవకాశం అనేటటువంటిది వీళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. చాలామంది కనీసం ఇక్కడ నిల్చున్నప్పటికీ కూడా రానివన్నటువంటి పరిస్థితి చెప్పచ్చు. మీరు ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ? మీరు ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ? నేను ఇప్పుడే వచ్చాను. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. ప్రభుత్వం అనేది పని చేస్తలేదు. కేవలము విద్యాశాఖ మంత్రి తక్షణం రాజీనామా చేయాలి, అశోక్ గారిని సస్పెండ్ చేయాలి. ఈ పేద విద్యార్థులు ఏదో రివాల్యుయేషన్ పైసలు లేవు, వీళ్ళు ఏదైతే ప్రభుత్వము కేవలము తెలంగాణ ఏర్పడ్డ తర్వాత వీళ్ళు చేసే ఘనకారాలు ఇవి. కేవలము ఎమ్మెల్యేలను కొనుగోడం చేయలేని తప్ప వీళ్ళు ఏం చేసలేరు. ప్రభుత్వం అనేది ఏం పని చేస్తలేదు. ఇది చాలా ఘోర తప్పిదము. పేద విద్యార్థులు చనిపోయిన వాళ్ళకి లక్ష వాళ్ళకి ఇవ్వాలి, ఇంటికి ఉద్యోగం ఇవ్వాలి. ఈ రివాల్యుయేషన్ అనేది ఫ్రీగా చేయాలి. ఇది మా తల్లిదండ్రుల యొక్క అందరి యొక్క కోరిక. ఇది తక్షణమే విద్యాశాఖ మంత్రి వచ్చి ఇక్కడ జరిగే భాగవతాలంతా చూడాలి. కేవలం పోలీసులను పెట్టేసి వాళ్ళు మంచిగా హాయిగా అనుకుంటారు ఏసీలలో. ఇదే ఒక ప్రభుత్వం పేద ప్రజల పక్షాన కాదు. ఇది కేవలము డబ్బు ఉన్న వాళ్ళకి సహాయపడే ప్రభుత్వమే ఉంది. ఇది మీరు కూడా పేరెంట్ ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. సో సేమ్ ఇలాగే ఫెయిల్ అనే రివాల్యుయేషన్ కోసమేనా? సో అంటే ఇంత తప్పుల తడకగా కరెక్షన్ చేసినటువంటి ఇంటర్మీడియట్ బోర్డు రీవాల్యుయేషన్ చేసుకోండి అని చెప్పింది, కానీ సో రీవాల్యుయేషన్ ఫీజు అయినా తగ్గించడమా లేకపోతే ఫ్రీగా పెడితే బాగుండు అనేటటువంటిది ఒక ఆప్షన్ అయితే, రీవాల్యుయేషన్ పెట్టినప్పటికీ వాళ్ళు అప్లై చేసుకోలేనటువంటి సిచ్యువేషన్. కొంతమంది ఆన్లైన్లో రీవాల్యుయేషన్ కోసం అప్లై చేసుకున్నా కూడా వాళ్ళకి మెసేజ్ వస్తుంది యువర్ అప్లైడ్ ఫర్ రీవాల్యుయేషన్ అని చెప్పి, కానీ వాళ్ళకు స్కాన్డ్ కాపీస్ అన్ని మీ మెయిల్కు సెండ్ చేసాము, దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ మార్క్స్ కానీ కూడా కొంతమందికి మెసేజ్లు వస్తున్నాయి. అంటే రీవాల్యుయేషన్ పెట్టుకున్నప్పటికీ కూడా మార్కుల్లో కానీ కరెక్షన్స్లో ఎలాంటి తేడాలు లేకుండా వస్తున్నటువంటి మెసేజ్ కూడా ఉన్నాయి. అంటే వాళ్ళు 6 సబ్జెక్ట్స్కి దాదాపు 3600 రూపీస్ కట్టి రీవాల్యుయేషన్ పెట్టుకున్నప్పటికీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోతుంది. మరి ఇక్కడే ఇంటర్మీడియట్ బోర్డు చుట్టూ వీళ్ళు ఇంత పడిగాపులు కాస్తూ ఇంతటి ఆందోళన జరుగుతున్నప్పటికీ కూడా అటు విద్యాశాఖ నుంచి కానీ లేకపోతే ఇంటర్మీడియట్ బోర్డు నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకుండా పోయింది. థ్యాంక్ యూ రవి.